కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం ఖరారైంది. అక్టోబర్ 6న అమ్మవారి తోలెళ్ల ఉత్సవం, 7న సిరిమామోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వాహకాధికారి కె శిరీష, సిరిమాను పూజారి బంటుపల్లి వెంకట్రావు ప్రకటించారు. అమ్మవారి దేవస్థానం కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఉత్సవ వివరాలను వెల్లడించారు. పైడితల్లి అమ్మవారి ఉత్సవాలను సెప్టెంబర్ 12న పందిరాటతో శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు. ఆ రోజున చదరగుడి వద్ద ఉదయం 9:30 నుంచి మన గుడి వద్ద 11 గంటలకు పందిరి రాట వేస్తామని చెప్పారు. అదే రోజున అమ్మవారి మండల దీక్ష ఉదయం 8 గంటలకు చదరగుడి వద్ద ప్రారంభిస్తామన్నారు. అక్టోబర్ 2న అర్ధమండల దీక్ష ప్రారంభమవుతుందన్నారు. 6వ తేదీన సోమవారం తొలెళ్ల ఉత్సవం, 7వ తేదీన మంగళవారం సిరిమనోత్సవం జరుగుతుందని తెలిపారు. పెద్ద చెరువులో 14న తెప్పోత్సవాన్ని, 19వ తేదీ ఆదివారం కలశజ్యోతి ఊరేగింపు వనం గుడి వద్ద సాయంత్రం 5:30 ప్రారంభమవుతుందని తెలిపారు. వాటి తేదీల్ని కూడా మన ఆలయ పూజారి గారు ఈరోజు దేవస్థానానికి అందజేయడం జరిగింది. ఈ డేట్స్ అన్నీ కూడా భక్తులందరికీ కూడా తెలియజేయడానికి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సెప్టెంబర్ 12వ తేదీ 12/9/25 శుక్రవారం భాద్రపద బహుళ పంచమి రోజున మండల దీక్ష అనేది ప్రారంభమవుతుంది. ఇది చదరగుడి వద్ద ఉదయం 8 గంటలకు దీక్ష ప్రారంభం. అదే రోజు పందిరాట వేయటం కూడా జరుగుతుంది. చదురుగుడి వద్ద ఉదయం 9:30 పందిరాట, అదేవిధంగా వనంగుడి వద్ద 11 గంటలకు ఈ రాట కార్యక్రమం నిర్వహించబడుతుంది. తదుపరి అక్టోబర్ 2వ తేదీన ఆశ్వయుజ శుద్ధ దశమి గురువారం అర్ధ మండల దీక్ష ప్రారంభమవుతుంది. అంటే 21 రోజులు మాలధారణ చేయాలనుకున్న భక్తులు ఆ రోజున దీక్ష తీసుకోవడం జరుగుతుంది. 6/10/25 సోమవారం తొలేళ్ల ఉత్సవం నిర్వహించబడుతుంది. అదేవిధంగా 7/10/25న మంగళవారం సిరిమాన ఉత్సవం వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. 14/10/25 మంగళవారం పెద్ద చెరువు నందు తెప్పోత్సవం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మరియు 19/10/25 ఆదివారం కలశజ్యోతి ఊరేగింపు సాయంత్రం 5:30 వనంగుడి వద్ద నుండి ఉంటుంది. అదేవిధంగా 21/10/25 మంగళవారం రోజున ఉయ్యాల కంబాల ఉత్సవం నిర్వహించడం జరుగుతుంది. 22/10/25 బుధవారం చండీ హోమం, పూర్ణాహుతి మరియు దీక్షా విరమణ కార్యక్రమం అనేది నిర్వహించి ఈ నెల రోజుల పండగకి కూడా ఆ రోజుతోటి దీక్షా విరమణతోటి ముగించడం జరుగుతుంది. కావున భక్తులు అందరూ కూడా ఈ డేట్స్ అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని దీక్షలు తీసుకోదలిచిన వారు దీక్షలకి మాలధారణ చేయటము, అదేవిధంగా అమ్మవారి దర్శనార్థం ఇచ్చేయడానికి కూడా ఈ తేదీల్లో వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఉత్తరాంధ్ర కల్పవల్లి విజయనగర ఆరాధ్య దేవత శ్రీ పైడితల్లి అమ్మవారు సిరిమాను జాతరోత్సవం అనేది ప్రతి సంవత్సరం కూడా విజయదశమి వచ్చిన తర్వాత మంగళవారం నాడే ఈ సిరిమాన్ అన్నది జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం సిరిమాన జాతర ముందు తొలేలోత్సవం 6/10/2025 తారీఖున తొలేలోత్సవం సోమవారం నాడు జరుగుతుంది. అలాగే 7/10/2025 మంగళవారం కూడా అత్యంత వైభవంగా జరగబోయే సిరిమానోత్సవం కూడా జరుగుతుంది. అలాగే 14/10/2025 మంగళవారం నాడు తెప్పోత్సవం అనేది కార్యక్రమం జరుగుతుంది. అలాగే 21/10/2025 తారీఖున మంగళవారం నాడు ఉయ్యాల కుంభాల ఉత్సవం కూడా జరుగుతుంది. దానికన్నా ముందు అమ్మవారి యొక్క విఘ్నేశ పూజ 12/9/2025 సెప్టెంబర్ నాడు విఘ్నేశ పూజతో పుణ్యావతం, తర్వాత దీక్షలు, పందిరి రాట వేయడం కూడా జరుగుతుంది. అలాగే అర్ధమంగళ దీక్ష అనేది 2/10/2025, అలాగే కలశ జ్యోతి ఊరేగింపు అంటే ఇది ఎవరైతే దీక్షలు పూసుకుంటారో ఆ రోజు 19/10/2025 అంటే ఉయ్యాల కంబాల ముందు ఆదివారం ఎప్పుడు వస్తుందో ఆ రోజున ఈ కలశ జ్యోతి అనేది పెట్టడం జరుగుతుంది. కాబట్టి 19/10/2025 తారీఖు కలశ జ్యోతి సుమారుగా సాయంత్రం 5:30 సమయంలో వనంగుడి నుండి చదరగుడికి ఆ కార్యక్రమం కూడా జరుగుతుంది. అలాగే 22/10/2025 చండీ హోమం, పూర్ణాహుతితో ఈ కార్యక్రమం కూడా సమాప్తమవుతాయి. కాబట్టి భక్తులందరూ కూడా ఈ పర్వదినాలే కాకుండా
నుండి అమ్మవారిని దర్శించుకొని ఆయు ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు పొందుతారని మీ ద్వారా తెలియజేస్తున్నాం. జై పైడి మాంబ.